హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం స్క్వేర్ రూట్ షార్ట్కట్ వర్గమూలాన్ని మనం ఈజీగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నదైతే చూద్దాం. సో మొట్టమొదటిగా మనం కొన్ని నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో 1 9కి 1, 2 8కి 4, 5కు 5, 4 6కు 6, 3 7కు 9. సో వీటిని మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. అలాగే అట్లీస్ట్ ఒక 30 స్క్వేర్స్ అయితే మనకి వర్గాలు అయితే మీరు చదివి అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా ఈ స్క్వేర్ రూట్ షార్ట్కట్ని అయితే మనం అప్లై చేయొచ్చు. సో ఒకసారి దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే జస్ట్ బై హార్ట్ చేసేయడమే కాకుండా కాన్సెప్ట్ అనేది కూడా మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 యొక్క స్క్వేర్ చేస్తే ఎంత, ఒక 1 స్క్వేర్ 1 అంటే 1 స్క్వేర్ అనేది 1తో ఎండ్ అవుతుంది. అదేవిధంగా 9 యొక్క స్క్వేర్ ఎంత, 9 9లు 81 అంటే 9 9లు 81 అంటే 81 యూనిట్ డిజిట్లో ఉంది, 1 ఉంది. అంటే ఇది కూడా అంటే 1 యొక్క స్క్వేర్ 9 యొక్క స్క్వేర్ మనకి 1తో అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఒకటే కాదు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 11 11 11లో 121 అది కూడా 1తోనే ఎండ్ అవుతుంది. అలాగే 99 చేసినా 999 చేసినా ఇలా 1 9తో ఏదైతే యూనిట్ డిజిట్స్ ఉన్న స్క్వేర్స్ ఉంటాయో వాటిని స్క్వేర్ చేసినప్పుడు మనకి 1 అయితే రావడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే 2 యొక్క స్క్వేర్ చేస్తే ఎంత, 4. అలాగే 8 యొక్క స్క్వేర్ చేస్తే 64. ఓకే, సో 2 యొక్క స్క్వేర్ 4, 8 యొక్క స్క్వేర్ మనకి 64. సో ఈ రెండు కూడా మనకి 4తోనే ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో రెండే కాదు, 22 స్క్వేర్ చేసి చూడండి, 222 చూడండి, 8 కానీ 88 కానీ 888 కానీ ఇలా మీరు ఏది చేసినా కూడా అది మనకి 4తోనే యూనిట్ డిజిట్ అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 5 అంటే 5 5లు 25. ఓకే, సో కాబట్టి 5 అనేది మనకి 5తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో 5 అనేది మనకి ఈజీగా చేయొచ్చు, దీనికి ఒక కాంబినేషన్ మాత్రమే వస్తుంది. అలాగే నెక్స్ట్ 4 4 4లు 16. ఓకే, 4 4లు 16. అలాగే 6 6లు 36. సో రెండు కూడా దేనితో ఎండ్ అవుతున్నాయి, 6తోనే ఎండ్ అవుతున్నాయి. ఓకే, 4 కాదు మనకి 44 కానీ 6 కానీ 66 కానీ ఇలా 4 4 అలాగే 6 6 ఏదైతే ఉన్నాయో ఈ 4 6తో యూనిట్ డిజిట్లో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏది చేసినా సరే యూనిట్ డిజిట్లో మనకి 6 అనేది వస్తుంది. సో అలాగే 3 అంటే 3 3 9, 7 అంటే 7 7లు 49. ఓకే, సో 3తో 7తో మనకి ఏదైతే యూనిట్ డిజిట్లో ఉన్న వాటిని స్క్వేర్ చేస్తామో మనకి యూనిట్ డిజిట్లో అయితే 9 రావడం జరుగుతుంది. సో ఇది మనకి వీటి వెనక ఉన్న కాన్సెప్ట్ అనేది, వీటిని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాంబినేషన్స్ మీరు ఏ విధంగా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి, లేదా కాన్సెప్ట్ అనేది మీకు మైండ్లో ఉంటే కనుక సో ఆ విధంగా కూడా మీరు అయితే చేయొచ్చు. సో ఈ నెంబర్స్ అయితే మనకి ఈ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 1 ఉంది, 2 లేదు, అలాగే 3 లేదు, 5 ఉంది, 6 ఉంది, అలాగే మనకి 7 8 లేవు. సో 2 3 7 8. ఓకే, మనకి ఇక్కడ గమనిస్తే 2 3 7 8 నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోలేదు. సో ఈ 2 3 7 8 గురించి మనం ఎందుకు మాట్లాడుకోలేదు అంటే ఈ 2 3 7 8 అనేది కాంట్ బి ఇన్ యూనిట్ డిజిట్ ఇన్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏ యొక్క మనకి పర్ఫెక్ట్ స్క్వేర్కి కూడా 2 3 7 8 నెంబర్స్తో అయితే ఎండ్ అవటం అయితే ఉండదు. మీరు ఒకసారి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే చూడండి. ఈ షార్ట్ కట్ అనేది కేవలం మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, మనకి పర్ఫెక్ట్గా ఉన్న వర్గమూలాలకి మాత్రమే, కరెక్ట్గా మనకి క్యాలిక్యులేట్ అయ్యి మనకి తెగే వర్గమూలాలకి మాత్రమే ఈ షార్ట్ కట్ అయితే వర్కౌట్ అవుతుంది. మనకి ఇన్పర్ఫెక్ట్ స్క్వేర్స్కి సంబంధించి అయితే మనకి వేరే షార్ట్ కట్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏ పర్ఫెక్ట్ స్క్వేరు కూడా మనకి 2 3 7 8 నెంబర్స్తో అయితే మనకి యూనిట్ డిజిట్లో ఎండ్ అయితే అవ్వదు. కాబట్టి మనకి ఈ 2 3 7 8 అనేది ఇందులో లేదు. సో వీటిని మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 అనేది మనకి ఒక కాంబినేషన్ వస్తుంది కాబట్టి సింపుల్గా ఉంటుంది. దీంతో స్టార్ట్ చేద్దాం. సో మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ 20 25 ఒక నెంబర్ ఇచ్చి దీనికి స్క్వేర్ రూట్ వర్గమూలం అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఇక్కడ యూనిట్ డిజిట్, ఓకే, ఒకట్ల స్థానం యూనిట్ డిజిట్ ఏదైతే ఒకట్ల స్థానం ఉందో దీంట్లో మనకి ఏ నెంబర్ ఉంది అని చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వాటిలో యూనిట్ డిజిట్లో మనకి ఒకట్ల స్థానంలో ఏముంది, 5 ఉంది. సో 5 ఇందాక మనకి గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, వీటిని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో 5కి మనకి 5 వస్తుంది, అంటే 5 5లు 25 కాబట్టి మనకి యూనిట్ డిజిట్స్లో 5 వస్తుంది అని చెప్పి మనం వేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనేది. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనకి స్క్వేర్ రూట్, మనకి ఎన్ని నెంబర్స్ అన్నా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మీరు చేయాల్సింది ఏంటంటే స్క్వేర్ అంటే 2 కాబట్టి 2 నెంబర్స్ని మనకి ఎలిమినేట్ చేసుకోవాలంటే మనకి బ్యాక్ సైడ్ నుండి వెనక వైపు నుండి 2 నెంబర్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. సో 25 నేను ఎలిమినేట్ చేస్తున్నాను, ఇంకా మిగిలిన నెంబర్
నెంబర్ ఏంటి, ఇక్కడ 20 అనే నెంబర్ ఉంది. సో ఈ 20 అనే నెంబర్ మనకి ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది అని చూసుకోవాలి. మనకి 20 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది. సో 4 స్క్వేర్ ఎంత, 16. 5 స్క్వేర్ 25. 5 స్క్వేర్ 25 ఎక్కువైపోతుంది కదా, ఎప్పుడు మన చిన్న నెంబర్నే చూసుకోవాలి. 5 స్క్వేర్ 25 ఎక్కువైపోతుంది కాబట్టి 4 స్క్వేర్ మనకి 16 కాబట్టి 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో అంటే మనకి 45. సో 20, 25 అనే యొక్క మనకి స్క్వేర్ ఏమవుతుంది అంటే 45 అనేది అవుతుంది. ఓకే, సో చాలా సింపుల్. మనం ఫస్ట్ ఏం చేయాలి, 20, 25 ఇచ్చాడు. యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉంది అని చూసుకోవాలి. ఆ నెంబర్కి మనకి 5 5 25, 5కి 5 కాబట్టి 5 వేసుకుంటాం. సో నెక్స్ట్ వెనకాల నుండి 2 డిజిట్స్ ఎలిమినేట్ చేయాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నా మనకి వెనక నుండి మాత్రం రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకుని ఆ పక్కన ఏదైతే నెంబర్ ఉందో, ఇక్కడ 2 సంఖ్యలు ఉండొచ్చు, 1 సంఖ్య ఉండొచ్చు, 3 సంఖ్యలు ఉండొచ్చు, ఏదైతే పక్కన నెంబర్ ఉందో అది ఏ వర్గానికి దగ్గరగా ఉందని చూసుకోవాలి. 4 యొక్క వర్గం 16కి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ మనం 4 అనేది వేసుకుంటాం. 5 కాంబినేషనే కాబట్టి మనకి ఇక్కడ సింపుల్గా 2 స్టెప్స్తో అయిపోయింది. సో 5 కాంబినేషన్ కాకపోతే మనకి 3 స్టెప్స్లో మనకి ఇదైతే ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఇదైతే అర్థమైంది కదా, ఇది 45 అయితే ఆన్సర్ అవుతుంది. సో 20, 25 యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం వచ్చి మనకి 45. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. 156, 25 ఇచ్చి మనకి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మొట్టమొదటిగా మనం ఒకట్ల స్థానం యూనిట్ డిజిట్లో ఏముందో చూసుకుంటాం. సో యూనిట్ డిజిట్లో ఏముంది, 5 ఉంది. సో 5 అంటే ఏంటి, 5 5 25. సో మనకి యూనిట్ డిజిట్లో 5 వస్తుంది. ఒక స్టెప్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే మనకి స్క్వేర్ రూట్ కాబట్టి అదే క్యూబ్ రూట్లో అయితే 3 నెంబర్స్ ఎలిమినేట్ చేసుకుంటాం. సో స్క్వేర్ రూట్ కాబట్టి 2 నెంబర్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. 25ని ఎలిమినేట్ చేసుకున్నాక ఇక పక్కన ఏ నెంబర్ ఉంది, 156 అనేది ఉంది. సో 156 అనేది మనకి దేనికి దగ్గరగా ఉంది అని చూసుకుంటాం. సో 12 12 144, 13 13 169. సో 12 స్క్వేర్ ఏదైతే ఉందో 144, సో దీనికైతే మనకి దగ్గరగా ఉంది. ఎందుకంటే 13 స్క్వేర్ 169 ఎక్కువ అయిపోయింది కదా. సో 12 స్క్వేర్ 144కి దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ 12 అనేది వేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది 125 యొక్క స్క్వేర్, అంటే 156, 25 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 125. ఓకే, ఏం లేదు, చివరి యూనిట్ డిజిట్ 5 కాబట్టి 5కి 5 వేసుకుంటాం. సో 2 డిజిట్స్ ఎలిమినేట్ చేశాక పక్కన ఏదైతే నెంబర్ ఉందో దాన్ని చూసుకుని 156 అది ఏ స్క్వేర్ ఏ వర్గానికి దగ్గరగా ఉంది అని గమనించినట్లయితే మనకి 12 యొక్క వర్గం. ఓకే, 12 యొక్క స్క్వేర్ 144కి దగ్గరగా ఉంది కాబట్టి మనకి 12 వేసుకుంటాం. సో 125 అనేది దీని యొక్క స్క్వేర్ రూట్. సో మీకు ఈ విధంగా రావాలి అంటే అట్లీస్ట్ మీరు 30 స్క్వేర్స్ వర్గాలు చదివినట్లయితే ఈ విధంగా 12 అంటే మీకు 144 ఈజీగా గుర్తుంటుంది. పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు కూడా మీరు ఫాస్ట్గా చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒక 30-40 స్క్వేర్స్ అనేవి మీరు చదివేస్తే కనుక ఎగ్జామ్లో మీకు చాలా ఈజీ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రూట్ 1681. ఓకే, రూట్ 1681 యొక్క వర్గమూలం స్క్వేర్ రూట్ ఎంత అని అడిగారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒకట్ల స్థానం యూనిట్ డిజిట్లో ఏముంది అని చూసుకోవాలి. ఒకట్ల స్థానంలో ఇక్కడ మనకి 1 ఉంది. ఇందాక మనకి 5తో ఎగ్జాంపుల్ చూసాం. 5కి ఒక నెంబరే ఉంటుంది కాబట్టి మనకి సింపుల్గా అయిపోతుంది. బట్ ఇక్కడ 1 చూసుకుంటే ఇక్కడ 1కి 1 9 2 కాంబినేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం అనేది మనకి 1తో అన్న ఎండ్ అవ్వచ్చు లేదా 9తో అన్న ఎండ్ అవ్వచ్చు. ఎందుకంటే 1 9 9 81 అంటే 2 పాసిబిలిటీస్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 5కి తప్ప మిగతా అన్నిటికీ కూడా 2 పాసిబిలిటీస్ అయితే వస్తాయి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, వెనక నుండి 2 డిజిట్స్ అనే వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక పక్కన ఉంది ఏంటి, 16. సో 16 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఏ వర్గానికి, 4 స్క్వేర్ 4 4 16. సో 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది. అంటే మనకి ఇది యొక్క స్క్వేర్ రూట్ అనేది 41 అన్న అవుతుంది, 49 అన్న అవుతుంది. ఓకే, మనకి 2 స్టెప్స్ చేసాం కదా. మనకి ఇక్కడ నుండి 5కి తప్ప మిగతా వాటన్నిటికీ 3 స్టెప్స్ అయితే చేయాలి. ఇక మూడో స్టెప్ అంటే 41 లేదా 49 అని ఎలా కనిపెట్టాలి అంటే మనకి 4 ఉంది కదా. సో ఈ 4 తర్వాత ఇమీడియట్గా వచ్చే నెంబర్ ఏంటి, 5. ఓకే, 4 5 20 కదా. సో ఈ 20ని ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ ఏదైతే 16 ఉందో ఈ 16తో మనం కంపేర్ అయితే చేయాలి. సో 16ని 20తో కంపేర్ చేసుకుంటే మనకి ఏది పెద్దది, 20 అనేది పెద్దది. అంటే 16ని 20తో కంపేర్ చేస్తే బేస్ నెంబర్ ఇక్కడ 16 అనేది చిన్నది వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో మనకి చిన్న నెంబర్ 41ని అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. సో 16 81 యొక్క స్క్వేర్ వర్గమూలం వచ్చి మనకి 41. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 3 స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా మనకి మైండ్ పెట్టి వినండి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి,
యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో ఏముందో చూసుకోవాలి. యూనిట్ డిజిట్లో ఏముంది? 1 ఉంది. 1 అంటే ఏంటి? మనకి ఏదర్ 1 లేదా 9 2 ఆప్షన్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. లేదా మీకు ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే 1 అనేది ఏమొస్తుంది? 1 కన్నా లేదా 9 9 81 అంటే 1 కానీ 9 కానీ వస్తుందని చెప్పి మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే తెలుస్తుంది. లేదా సింపుల్గా మీరు దీన్ని అయితే బై హార్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో మనకి చివరిలో 1 కానీ లేదా 9 కానీ వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో సెకండ్ స్టెప్ ఏం చేయాలి? లాస్ట్ నుండి 2 డిజిట్స్ అనే వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి. సో ఇక పక్కనే ఉంది 16 ఉంది. సో ఈ 16 అనేది మనకి ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది? 4 4లు 16. ఓకే, సో 4 4లు 16 కాబట్టి ఏదర్ 41 కానీ 49 కానీ, ఓకే 41 కానీ లేదా 49 కానీ స్క్వేర్ రూట్ అయితే అవుతుందని తెలిసింది. బట్ ఈ రెండిట్లో ఏ నెంబర్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఇక్కడ ఏదైతే ఉందో సో 4 నెంబర్ ఉంది కదా, 4 యొక్క తర్వాత వచ్చే నెంబర్ 5తో మనకి ఇంటూ చేసుకుంటే 20 వస్తుంది కదా, 4 5లు 20. సో ఈ 20 నెంబర్ని మనకి ఇక్కడున్న బేస్ నెంబర్ 16తో మనకి కంపేర్ చేయాలి. సో ఇక్కడున్న బేస్ నెంబర్ కనుక మనకి పెద్దది వస్తే మనకి 49 పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. లేదా చిన్న నెంబర్ వస్తే మనకి చిన్నది ఆన్సర్ అవుతుంది. అంటే మనకి 16ని 20తో కంపేర్ చేస్తే 16 అనేది చిన్నది కాబట్టి ఈ 41 49లో మనకి చిన్న నెంబర్ 41ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 16 ప్లేస్లో 22 ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 22 ఉంటే మనకి 20 కన్నా 22 పెద్దది కదా, అంటే ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ మనకి పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి 49 అయితే స్క్వేర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు క్లారిటీగా అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో రూట్ 1681 యొక్క స్క్వేర్ రూట్ వచ్చి 41 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 40 96 యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? మొట్టమొదటి స్టెప్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి స్టెప్లో మనకి యూనిట్ డిజిట్ 1ల స్థానంలో ఏముందో చూసుకోవాలి. 1ల స్థానంలో ఏముంది? 6 ఉంది. సో 6 ఎక్కడ ఉంది? మనకి 6కి మనకి 2 కాంబినేషన్స్ వస్తాయి, 4 లేదా 6. ఓకే, సో 4 కానీ 6 కానీ వస్తుంది. ఓకే, 4 4లు 16, 6 6లు 36. సో మనకి ఆ స్క్వేర్ అనేది ఏదో 4తో అన్న ఎండ్ అవ్వాలి లేదా మనకి 6తో అన్న ఎండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ అనేది పూర్తయింది. సో సెకండ్ స్టెప్ ఏం చేయాలి? చివరి నుండి మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే 2 డిజిట్స్ అయితే మనకి స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ని ఎలిమినేట్ చేయాలి. అదే క్యూబ్ అయితే 3 డిజిట్స్ని అయితే మనం ఎలిమినేట్ చేస్తాం. సో ఇక మిగిలిన నెంబర్ ఏంటి? 40. ఓకే, సో ఈ 40ని చూసుకున్నట్లయితే మనకి ఇది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది? మనకి 6 స్క్వేర్ చూసుకుంటే 6 6లు 36, 7 స్క్వేర్ చూసుకుంటే 7 7లు 49, అంటే 49 పెద్దదైపోతుంది. సో ఈ 40 అనేది మనకి 6 స్క్వేర్ 36కి దగ్గరగా ఉంది కదా, సో అంటే 6 అంటే 64 లేదా 66, అంటే 40 96 యొక్క స్క్వేర్ రూట్ అనేది 64 కానీ 66 కానీ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్లో ఈ రెండిట్లో ఒకటే ఇస్తే మీకు సింపుల్గా ఇక్కడితోనే ఆన్సర్ తెలిసిపోతుంది ఆప్షన్ బట్టి. లేదు అంటే మనం థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఇక్కడ ఏముంది? 6 ఉంది. సో 6 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 7. 6 7లు 42, 6 7s are 42. సో ఇక్కడ ఏదైతే బేస్ నెంబర్ 40 ఉందో దాంతో మనం ఈ 42ని కంపేర్ చేయాలి. సో 40ని కంపేర్ చేస్తే 42తో మనకి 40 అనేది చిన్నది వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ అనేది మనకి మెయిన్, ఇక్కడ ఉన్నది బేస్ నెంబరే మనకి ఇంపార్టెంట్. సో ఇది చిన్నది వచ్చింది కాబట్టి 42తో కంపేర్ చేస్తే ఈ రెండిట్లో కూడా మనకి చిన్న నెంబర్ అయితే ఆన్సర్ అవుతుంది. అంటే 64 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గా 3 స్టెప్స్లో మనం చేయొచ్చు. మొట్టమొదటి స్టెప్ యూనిట్ డిజిట్ చూసుకోవాలి. 40 96కి మనకి యూనిట్ డిజిట్లో 6 ఉంది. 6 ఉంది అంటే మనకి ఏదో 4 కానీ 6 కానీ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో 2 ఎలిమినేట్ చేసుకుని 40కి స్క్వేర్కి ఏది దగ్గరగా ఉంది అంటే 6 6లు 36, 6 అనేది దగ్గరగా ఉంది కాబట్టి 64 కానీ 66 కానీ అవుతుంది అని తెలుస్తుంది. సో 6 7లు 42, ఆ 42ని 40తో కంపేర్ చేస్తే మనకి 40 అనేది చిన్నది కాబట్టి ఈ 2 నెంబర్లో చిన్న నెంబర్ అయిన 64ని మనం స్క్వేర్ రూట్గా అయితే పరిగణిస్తాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా చెప్పడం వల్ల ఇంత లేట్ అవుతుంది, కానీ మీరు ప్రాక్టీస్లో ఈజీగా మైండ్లోనే ఈ క్యాలిక్యులేషన్స్ అంతా చేసేసి ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 9604. సో మొట్టమొదటి స్టెప్ ఏంటి? యూనిట్ డిజిట్ 1ల స్థానంలో ఏముందో చూసుకోవాలి. 4 ఉంది. సో 4 అంటే మనకి 2 8. ఓకే, 4 అంటే 2 2 4, 8 8లు 64. సో అంటే మనకి ఏదో 2తో అయినా ఎండ్ అవుతుంది లేదా 8తో అన్నా ఎండ్ అవుతుంది. ఒక స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ ఏం చేయాలి? 2 డిజిట్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. సో 96 ఉంది. సో 96 మనకి దేనికి దగ్గరగా ఉంది అని చూస్తే 9 9లు 81, 10 10లు 100. సో ఇప్పుడు చిన్న నెంబరే చూసుకోవాలి. సో 9 9లు 81 అంటే 9 స్క్వేర్ దగ్గరగా ఉంది కాబట్టి అంటే ఇది మనకి ఏదో 92 అన్న అవుతుంది లేదా 98 అన్న అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ అయిపోయింది. సో థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే 9 ఉంది కదా, సో 9 10లు 90.
సో ఈ 90ని మనకి ఇక్కడ బేస్ నెంబర్ 96తో కంపేర్ చేసుకోవాలి. సో 96ని 90తో కంపేర్ చేస్తే ఏది పెద్దదవుతుంది? 96 అనేది పెద్దదవుతుంది. అంటే ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ అనేది పెద్దదయింది. సో ఇందాక 2 సార్లు కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇక్కడ బేస్ నెంబర్ చిన్నది వచ్చింది కాబట్టి చిన్న నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు బేస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బేస్ నెంబర్ పెద్దది వచ్చింది కాబట్టి 90తో కంపేర్ చేస్తే మనకి ఈ రెండిట్లోనూ కూడా పెద్ద నెంబర్ ఏది? 92 చిన్నది, 98 పెద్దది. సో 98 పెద్దది కాబట్టి 98ని మనం ఆన్సర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేస్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ స్టెప్ మాత్రమే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తలో చేసుకునే వాళ్ళు, ఫస్ట్ టైం వినేవాళ్ళకి. సో మనకి ఇక్కడ ఏదైతే 9 వచ్చిందో 9 తర్వాత నెంబర్ 9 బదులు 90 చేసినప్పుడు ఈ 90ని ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ 96తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు మనకి బేస్ నెంబర్ కనుక పెద్దది వస్తే, ఓకే, బేస్ నెంబర్ అనేది పెద్దది వస్తే మనకి ఈ రెండిట్లో పెద్ద నెంబర్ తీసుకుంటాం. బేస్ నెంబర్ కనుక చిన్న నెంబర్ వస్తే, స్మాల్ నెంబర్ వస్తే మనకి చిన్న నెంబర్ అనేది తీసుకుంటాం. ఓకే, బేస్ నెంబర్ చిన్నదైతే చిన్నది, బేస్ నెంబర్ పెద్దదైతే మనకి పెద్దది. సో 98 అనేది దీని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు మరింత క్లారిటీ వస్తుంది. 146, 41 యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం ఎంత? మొట్టమొదటి స్టెప్ ఏంటి? యూనిట్ డిజిట్ చూసుకుంటాం. ఒకటి స్థానంలో 1 ఉంది. 1 ఉంది అంటే 1, 9 అంటే ఇది మనకి 1తో అన్న ఎండ్ అవుతుంది లేదా 9తో అన్న ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి? మీకు ఎన్ని డిజిట్స్ అన్నా ఉండేవండి, ఇక్కడ ఎన్ని సంఖ్యలన్నా ఉండేవి మీరు అయితే గమనించండి. దాన్ని మీరు చేయాల్సిందల్లా లాస్ట్ నుండి 2 డిజిట్స్ మాత్రమే ఎలిమినేట్ చేయాలి. ఇది ఎంత పొడుగున్నా సరే మీరు ఇటువైపు నుండి రైట్ సైడ్ నుండి 2 డిజిట్స్ అయితే ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేశాక ఇక్కడ ఎంత నెంబర్ ఉంది? 146 ఉంది. సో 146 అనేది దేనికి దగ్గరగా ఉంది? 12 12 144, 13 13 169. ఓకే, సో 12 స్క్వేర్కి దగ్గరగా ఉంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169. సో దేనికి దగ్గరగా ఉంది? 146 అనేది 144కి దగ్గరగా ఉంది. చిన్న నెంబర్ తీసుకోవాలి మనం. సో 144కి దగ్గరగా ఉంది కాబట్టి అది 12 స్క్వేర్ కాబట్టి 121 లేదా 129. అంటే దీని యొక్క స్క్వేర్ అనేది 121 అన్న అవుతుంది లేదా 129 అన్న అవుతుంది. సో సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి? సో 12ని తర్వాత నెంబర్తో ఇంటూ చేయాలి. 12 తర్వాత వచ్చే ఇమీడియట్ నెంబర్ 13. 12 13 మనకి 156. సో ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ 146తో 156ని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? 146 బేస్ నెంబర్ అనేది చిన్నది వస్తుంది. సో బేస్ నెంబర్ అనేది చిన్నది వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో మనకి చిన్న నెంబర్ ఏది? 121 అనేది చిన్న నెంబర్ కాబట్టి 121 అనేది మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ అయితే అవుతుంది. ఓకే, సో దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 121. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. 384 16. మొట్టమొదటి స్టెప్లో మనం చేయాల్సింది యూనిట్ డిజిట్ 1ల స్థానంలో ఏముందో చూసుకోవాలి. 6 ఉంది. సో 6 అంటే 4 6. సో ఇది మనకి ఏదో 4తోనే ఎండ్ అవ్వాలి స్క్వేర్ అనేది లేదా 6తోనే ఎండ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే మీరు 2 నెంబర్స్ని స్క్వేర్ రూట్ కాబట్టి ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక్కడ పక్కనే ఉందో చూసుకోవాలి. 384 ఉంది. ఈ 384 అనేది దేని యొక్క స్క్వేర్ రూట్కి దగ్గరగా ఉందో అయితే మనం గమనించాలి. 19 యొక్క స్క్వేర్ చూసుకుంటే 19 19లో 361. ఓకే, 19 19 361, 20 20 400. సో 361 19 స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి 19ని మనం తీసుకుంటున్నాం. ఓకే, సో ఏదర్ 194 అన్న అవుతుంది లేదా 196 అన్న ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏది అని చెప్పడానికి మనం ఏం చేస్తాం? 19 యొక్క ఇమీడియట్ నెంబర్ ఎంత? 20. సో 19 2 38 అంటే 380. సో 380ని ఇక్కడ ఉన్న బేస్ నెంబర్ 384తో కంపేర్ చేస్తాం. సో 384 బేస్ నెంబర్తో కంపేర్ చేస్తే 380 కన్నా 384 పెద్దది కదా, అంటే 380తో కంపేర్ చేసినప్పుడు ఈ బేస్ నెంబర్ అనేది ఈ బేస్ నెంబరే మనకి పెద్దది. సో బేస్ నెంబర్ అనేది మనకి బిగ్ వస్తే బిగ్ నెంబర్ తీసుకుంటాం. బేస్ నెంబర్ అనేది స్మాల్ వస్తే మనకి స్మాల్ నెంబర్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండిట్లో మనకి బేస్ నెంబర్ పెద్దది వచ్చింది. 144 94 196లో 196 పెద్దది కాబట్టి 196 అనేది మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, సో 196 అనేది మనకి స్క్వేర్ రూట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా, చాలా సింపుల్. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే యూనిట్ డిజిట్ ఏంటి అని చూసుకోవాల్సి ఉంటుంది. సో యూనిట్ డిజిట్లో ఏముందో చూసుకుని దాన్ని బట్టి మనకి ఏదైతే టేబుల్ మనకి ఇచ్చామో స్టార్టింగ్లో దాన్ని గుర్తుపెట్టుకుని దానికి ఏవైతే కాంబినేషన్ నెంబర్స్ ఉంటాయో ఆ 2 నెంబర్స్ని మనం వేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ అవుతుంది. సెకండ్ స్టెప్లో మనకి 2 డిజిట్స్ని లాస్ట్ నుండి మనకి ఎలిమినేట్ చేసుకోవాలి. కుడివైపు నుండి మనకి 2 సంఖ్యల్ని మనకి ఏదైతే ఉంటుందో మనకి ఆ రెండింటిని ఎలిమినేట్ చేసుకోవాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే స్క్వేర్ రూట్లో మనకి 2 నెంబర్స్ని మాత్రమే ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేసుకున్నాక పక్కన ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనకి ఏ స్క్వేర్ వర్గానికి దగ్గరగా ఉందో గమనించి
నుంచి ఆ నెంబర్ అనేది మనకి ఇక్కడ వేసుకుంటాం. సో ఈ 2 కాంబినేషన్స్ వస్తాయి. ఈ రెండిట్లో ఏది అని తెలుసుకోవడానికి మనకి దీని యొక్క ఇమీడియట్ నెంబర్ 4 తర్వాత 5 కాబట్టి 4 5 20 ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుని అక్కడ బేస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ బేస్ నెంబర్తో కంపేర్ చేసుకుని బేస్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు మనకి బేస్ నెంబర్ పెద్దది వస్తే 20 అనేది బేస్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు బేస్ నెంబర్ పెద్దది వస్తే ఈ రెండిట్లో పెద్దది 49 కాబట్టి 49 ఆన్సర్ అవుతుంది. లేదా బేస్ నెంబర్ చిన్నది వస్తే కనుక 41 రెండిట్లో చిన్నది 41 కాబట్టి 41 అయితే మనకి ఆన్సర్ అవుతుంది. సింపుల్గా ఈ 3 స్టెప్స్తో మీకు స్క్వేర్ రూట్ అనేది అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా ఈజీగా ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత ఫాస్ట్గా మీరు ఎగ్జామ్లో అయితే సాల్వ్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ని సాల్వ్ చేయడానికి మాత్రమే షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే క్యూబ్ రూట్ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో రూట్ 65 61 దీని యొక్క వర్గమూలం స్క్వేర్ రూట్ ఎంత అనేది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కానీ ఏదైనా గ్రూప్స్లో కానీ షేర్ చేస్తే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మనకి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి కానీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసినట్లయితే మన ఛానల్ లోగో అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మన ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.